ఓం సాయిరామ్. సాయిబాబాకి జరిగే ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ప్రతిదీ అంటే అభిషేకాల కానించి మొత్తం పల్లకి సేవ వరకు ఈ వీడియోలో మీకైతే ఉంటుందండి. మొత్తం చూడండి. బాబా ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుందాం. అసలు చాలా అద్భుతంగా గురువారం రోజు జరిగిందనమాట. ఇది ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం మేము ఇట్లా తీసినామన్నమాట. ఇది హయత్ నగర్లో సాయిబాబా టెంపుల్. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. ఇది ఉదయం అభిషేకానికి అన్నమాట. సాయి అంటే చాలు మనకి మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. సాయి, సాయిరామ్, ఆ గురువు ఆశీస్సులు మనకెప్పుడు ఉండాలి. అందుకే గురువారం గురువును పూజించాలన్నమాట. దత్తాత్రేయ స్వామి, సాయి బాబా వీళ్ళంతా గురువులు కాబట్టి మనకు గురువు మార్గంలో మనం నడుస్తాం కాబట్టి మంచి మార్గంలో గురుబలం కూడా ఉండాలి. చూడండి, మనకి జాతకంలో కూడా ఫస్ట్ గురుబలమే చూస్తారు. గురుబలం ఉంటే మనకు అన్ని విజయాలే కలుగుతాయంట. అందుకే ఆ గురుబలం ఉండాలని చూస్తారనమాట. గురుబలం లేకపోతే గురువు చుట్టూ తిరగాలి, ప్రదక్షిణలు చేయాలని చెప్తారు గుళ్ళో. బాబా గుళ్ళో కానీ, దత్తాత్రేయ స్వామి చుట్టూ కానీ, గురువులు రాఘవేంద్ర స్వామి కానీ వీళ్ళ చుట్టూ తిరగాలని చెప్తుంటారు అనమాట. అప్పుడు గురుబలం పెరుగుతుంది అని అంటారనమాట. ఓం సాయిరామ్. ఇప్పుడైతే అభిషేకాలు అవుతున్నాయి బాబాకి. మార్నింగ్ పూట అనమాట. ఇది 7:30 నుంచి 9 వరకు అట్లా అభిషేకాలు ఉంటాయి అన్నమాట. ఇది అభిషేకాలు టైం. అందరూ మనం ఎవరిలైనా అభిషేకం చేసుకోవచ్చు. ఆ టైంలో మనం ఉంటే మన చేత కూడా చేయిస్తారనమాట. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. సదా నిమ్మవృక్షస్య మూలాధివాసం సుధాస్రావిణం భక్తమిక్తప్రియంతం తరుణ్కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. జై బోలో సాయినాథ్ మహారాజ్ కి జై. బాబా వారికి అభిషేకం అయిపోయింది. ఇప్పుడు అలంకరణ అనమాట. కొత్త పట్టు పంచ అవన్నీ కడతారు బాబా వారికి. అలంకరణ మంచిగా చేస్తారు. తర్వాత మనకి అలంకరణ అయిన తర్వాత భక్తులకి దర్శనానికి ఇస్తారనమాట. ఇగో మంచిగా దీపము, నైవేద్యము, ధూపం బాగా ఇస్తారు బాబాకి. చాలా మంచిగా సాంబ్రాణితోటి అసలు ఎంత బాగా అలంకరణ చేస్తారో చూడండి. ఓం సాయిరామ్. బాబా అందరినీ చల్లంగా చూడు తండ్రి. అందరికీ నీ దుని నుంచి మనకొచ్చే ఆ పొగతోటి ఆరోగ్యాలు బాగుంటాయి అన్నమాట. అంటే దుని చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తే ఆరోగ్యం బాగుంటుందంట. ఎప్పుడైనా మనం గుడికి వెళ్తే హడావుడిగా రాకుండా బాబా వారి దుని చుట్టూ మాత్రం కంపల్సరీగా తిరగాలి. ఇప్పుడు అలంకరణ అయిపోయింది, పూజ అవుతుంది అనమాట. అష్టోత్తరము అవన్నీ చదువుతారు. తర్వాత మనకి 12కి మళ్ళీ హారతి ఉంటుంది అనమాట. బాబావారి హారతి చాలా ఇంపార్టెంట్ కదా. 4 హారతులు, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, మళ్ళీ నైటు సేజ హారతి. బాబావారి గుళ్ళో ఎక్కడైనా సరే దత్తాత్రేయ స్వామి కూడా ఉంటారనమాట. ఇది మనకి భోజనం అనమాట. అంటే వచ్చిన భక్తులకి అందరికీ ఎక్కడైనా బాబా గుళ్ళో గురువారము అన్న సంతర్పణ కంపల్సరీగా ఉంటుంది. వాటికి సంబంధించిన వీడియో ఇది. ఎక్కడైనా సరే ఆయన ఫస్ట్ భోజనానికి ఇంపార్టెంట్ అనమాట. వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టి పంపిస్తాడు సాయి. ఆయన బతుకున్నప్పుడు కూడా, ఆయన ఉన్నప్పుడు కూడా ఎవరు వచ్చినా సరే మసీదుకి కంపల్సరీగా భోంచేసే వెళ్ళమని చెప్పేవారనమాట. ఎంతమందికైనా వడ్డిచ్చేవారు. స్వయంగా వంట చేసి పెట్టేవారు బాబావారు. ఓం సాయిరామ్. మనం పారాయణం కూడా చేయొచ్చు బాబాది. బాబా వారిది సచ్చరిత్ర ఉంటుంది, అది చదవచ్చు అనమాట. మనం వారం రోజులే చదవాలి అది. ఫస్ట్ ఏ రోజు నుంచి స్టార్ట్ చేస్తామో గురువారం స్టార్ట్ చేస్తే గురువారాన్ని కంప్లీట్ చేసుకోవాలన్నమాట. చాలా మంచిది. ఒక 2-3 సార్లు చదువుకోవచ్చు 1 ఇయర్లో అట్లా. అంటే వారానికి ఒక్కసారే కాబట్టి ఒక సంవత్సరంలో 2-3 సార్లు చదువుతామని అనుకొని చదవచ్చు కూడా. బాబా పారాయణం చాలా మంచిది. గురు చరిత్ర అయినా ఇదైనా ఏదైనా మంచిది, చాలా మంచిది అనమాట. ఇవన్నీ వంటకు సంబంధించినవి. వంట ప్రిపేర్ చేస్తారనమాట ఇప్పుడే. ఓం సాయిరామ్. చాలా బాగుంటుంది గుడి. చాలా విశాలంగా చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు హారతి టైం కాలే, ఇంకా హారతి టైంకి హారతి అయిపోగానే భోజనాలు స్టార్ట్ చేస్తారనమాట. ఇప్పుడు స్టార్ట్ అయింది హారతి 12కి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. స్వామి సాయినాథాయ శిరిడి క్షేత్రవాసాయ మామకాదిష్టదాయ మహితమంగళం. లోకనాథాయ భక్తలోక సంరక్షకాయ నాగలోకస్థిత్యాయ నవ్యమంగళం. సత్యతత్వబోధకాయ సాధువేషాయ తే నిత్యమంగళదాయకాయ పూజ్యమంగళం. భక్తవందబృందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తిమార్గబోధకాయ పూజ్యమంగళం. స్వామి సాయినాథాయ శిరిడి క్షేత్రవాసాయ మామకాదిష్టదాయ మహితమంగళం. మహితమంగళం మహితమంగళం. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇది బాబావారి పల్లకి సేవ అనమాట. మధ్యాహ్నం భోజనాలు అయిపోయిన తర్వాత సాయంత్రం కాంచి పల్లకి రెడీ చేసి పల్లకి సేవ ఊరేగింపు అనమాట. బాబావారికి ఏ గుళ్ళోనైనా కంపల్సరీగా పల్లకి సేవ కంపల్సరీగా జరుపుతారు. ఓం సాయిరామ్. షిరిడీలో కూడా మనకి చావడి నుంచి గురువారం రోజు పల్లకి సేవ బయలుదేరుతుంది అనమాట. చావడి నుంచి ద్వారకామాయిలోంచి చావడిలోకి ఇట్లా చుట్టూ మొత్తం తిప్పి మళ్ళీ చావడిలో పెడతారనమాట బాబావారి విగ్రహాన్ని. అది కంపల్సరీగా ప్రతి గురువారం చేస్తారు షిరిడీలో కూడా. పల్లకి సేవతో చాలా బాగుంటుంది బాబావారి పల్లకి సేవ. చూసి తరించాల్సిందే. ఆయనకు 4 హారతులు, పల్లకి సేవ ఇవన్నీ చాలా బాగా చేస్తారనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓం సాయిరామ్. మిరియాల కవిత బ్లాగ్స్. బాయ్.